చుప్పదండి నియోజకవర్గం గంగాధర మండలంలో గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు యూరియా దొరకక యాప్లో లేదు, మరి షాప్లో కూడా యూరియా దొరుకుతలేదనేటువంటి రైతుల ఆందోళన గుర్తించి బీఆర్ఎస్ పార్టీ పక్షాన రైతులకు మరి యూరియా వెంటనే తక్షణమే అందించాలి. ఈ అవగాహన లేనటువంటి ప్రభుత్వం, అవగాహన లేనటువంటి ఈ రేవంత్ రెడ్డి సర్కార్ కాంగ్రెస్ ప్రభుత్వం మరి బఫర్ స్టాక్ పెట్టుకోక మరి ముఖ్యంగా తెలంగాణలో కరీంనగర్ జిల్లా రామగుండంలోనే యూరియా తయారవుతుంది. అటువంటి యూరియాని మరి దాదాపుగా ఒక 2 లక్షల మెట్రిక్ టన్నులను ఏప్రిల్ మే మాసంలో బఫర్ స్టాక్ పెట్టుకొని రైతులకు అందించాల్సినటువంటి ప్రభుత్వము ఇవాళ రైతాంగానికి అందించకుండా బ్లాక్ దందా అంటే ప్రైవేటు దళారుల చేతిలోకి ఈ యొక్క యూరియాని పంపించడంతో పాటుగా మరి ఇవాళ యాప్ అనేది ఒక కొత్తగా రైతులకు ఇబ్బంది కలిగించే విధంగా ఒక యాప్ని రైతులకు యూరియా తీసుకోవాలంటే, యూరియా కొనుగోలు చేయాలంటే ఒక యాప్ తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ యాప్ అనేటువంటిది మరి అక్కడ తెలంగాణలో ఉన్నటువంటి రైతాంగానికి 90% రైతాంగానికి డబ్బా ఫోన్లు ఉంటాయి తెలంగాణ రైతాంగానికి. మరి అటువంటిది డబ్బా ఫోన్లోకి యాప్ ఎట్లా వస్తుంది? ఈ యాప్ డౌన్లోడ్ కాదు, యాప్ చేయరాదు. మరి వాళ్ళ మనవరాలను కాలు మొక్కో ఏళ్ళు మొక్కో మన ఈ యాప్ డౌన్లోడ్ డౌన్లోడే చేసుకున్నాడు అనుకో రైతాంగం. చేసుకున్న తర్వాత కూడా జరిగే పరిణామం ఏంటంటే అది యాప్ ఒక్కసారి మనం డౌన్లోడ్ చేసుకొని యూరియా కోసం దరఖాస్తు పెట్టగానే నో స్టాక్ అని బోర్డు చూపిస్తుంది. దానిలో నో స్టాక్ అని చెప్తా ఉంది. అదేవిధంగా ఉదాహరణకి బోయినపల్లి మండలంలో ఉన్నటువంటి రైతాంగానికి ఇల్లంతా కుంటకు పోయి తీసుకోవాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితి కలుగుతుంది. అది దమన అరకొరగా ఎకరానికి ఇచ్చేది ఒకటే బ్యాగు. ఆ బ్యాగు కూడా బోయినపల్లి మండలంలో తీసుకోవాల్సినటువంటి రైతాంగం ఇవాళ ఇల్లంతకుంట మండలానికి పోయి తీసుకోవాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితి వస్తుంది. అది ఒకటే బ్యాగ్. కనుక ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ దాదాపుగా 3 ఏళ్లలో యూరియా లేదు, వాళ్ళు చెప్పినటువంటి రైతు బీమా లేదు, రైతు భరోసా లేదు, బోనస్ లేదు, కరెంటు లేదు, నీళ్లు లేవు. ఇవాళ అన్ని రకాలుగా రైతన్నను అరికోస పెట్టి గతంలో తెలంగాణ రాష్ట్రం రాకముందు ఇవాళ పరిస్థితి తెలంగాణలో ఎట్లుండెనో అదే పరిస్థితి ఇవాళ రైతాంగం పరిస్థితి. రైతన్నకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, అటు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో నరేంద్ర మోడీ సర్కార్, ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి కాంగ్రెస్ సర్కారు 2 కలిసి రైతన్నను అరిగోస పెట్టి వెన్నుపోటు పొడిచి రైతన్నను ఆత్మహత్య చేసుకునే విధంగా దేశానికి అన్నం పెట్టే రైతన్న ఇవాళ ఆత్మహత్యకు మరి పోయే విధంగా ప్రోత్సహిస్తున్నటువంటి ప్రభుత్వాలు ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఇవాళ యూరియా వైఫల్యం ఎందుకు వచ్చింది అంటే కేంద్రానికి చిత్తశుద్ధి లేదు, రైతాంగం మీద, రాష్ట్రానికి లేదు. ఇవాళ కిషన్ రెడ్డి మీద రేవంత్ రెడ్డి మాట్లాడతాడు, రేవంత్ రెడ్డి మీద కిషన్ రెడ్డి మాట్లాడతాడు. ఏమని? ఇవాళ యూరియా ఇచ్చే బాధ్యత కేంద్రాందే, లే ఇవాళ యూరియా ఇచ్చే బాధ్యత రేవంత్ రెడ్డిది అని వీళ్ళిద్దరు మాట్లాడతారు. మరి వీళ్ళిద్దరు కలిసి చేసింది ఏందయ్యా అంటే ఇవాళ రైతుకు యూరియా ఇవ్వకపోవడం, మరియు ముందు చూపు లేకపోవడం, అవగాహన లేకపోవడం తోటి ఇవన్నీ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇవాళ దళారుల చేతులలో యూరియా ఉంది. యూరియా కొనాలంటే దీంతో పాటుగా ఇంకా కొన్ని అదనంగా పెట్టి యూరియా ధర ఆల్రెడీ పెంచేసారు. డబుల్ పెరిగింది ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం డబుల్ పెంచింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి ఆటోకి ఫోన్ చేస్తే ఆటో ఆయనకు ఫోన్ చేస్తే ఆ ఆటో ఆయన 10 బస్తాలు కానీ 20 బస్తాలు కానీ పొలం కాడ వేసిపోయేటోడు. ఈ రైతన్న ఆనాడు సంతోషంగా ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఇవాళ యాప్లో లేదు, షాప్లో లేదు కనుక రైతన్న చెప్పులు లైన్లు కట్టి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం మరి 14 కంటే ముందు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా అయితే ఉండేనో అదేవిధంగా ఇలా చెప్పులు లైన్లో పెట్టే పరిస్థితి వచ్చింది. కానీ అయినా యూరియా దొరకలేదు. మరి దళారులు ప్రైవేటుకి ఎక్కడికైతే వీళ్ళు అప్పచెప్తున్నారో ఆ ప్రైవేట్ కాడ స్టాక్ ఉంటుంది.
ప్రైవేటు దళారుల దగ్గర స్టాక్ ఉంటుంది. వాళ్ళు మరి అక్కడనైనా కొనుక్కొచ్చుకుందామని పోతే ఆడ ఇప్పుడు ప్రభుత్వం అమ్మే రేటు కంటే డబుల్ రేట్లో వాళ్ళు అమ్ముతూ ఉన్నారు. అట్లా రైతు ఇబ్బంది పడుతూ ఉన్నాడు, కొనుగోలు చేసుకోలేక. అరకొరగా కరెంటు లేదు, రైతు బంధు లేదు, రైతు భరోసా లేదు, నీళ్లు లేవు, యూరియా లేదు. ఈ విధంగా 3 ఏళ్ళుగా రైతన్న అరిగోస పడుతున్నటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది. కనుక రైతాంగానికి ఈ యాప్ను కొత్తగా ప్రవేశపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ యాప్ను తక్షణమే రద్దు చేసి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం, గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఏ విధంగా అయితే యూరియా మరి పూర్తి స్థాయిలో అందించిందో అదేవిధంగా యూరియాని అందజేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన మరి డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఆనాడు రైతు చల్లగా ఉండే, కన్నీళ్ళ నిద్రపోయింది, ఇంటికాడ ఉండి కరెంటు మోటార్ ఒత్తుకున్నాడు, కరెంటు నీళ్లు పారినాయి. గొప్పగా ఆనాడు రైతు మరి ఉంటే ఇవాళ రైతన్న మళ్ళీ దేహి అని బిచ్చం అడుక్కునేటువంటి పరిస్థితి. చిన్నపిల్లలు రోగాలు నొప్పులతో మహిళలు కూడా ఇవాళ యూరియా కోసం లైన్లో కట్టేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. కనుక వెంటనే తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం అన్నీ ఆలోచించండి. ఇప్పుడు చేసినవి ఉన్నాయి ఆల్రెడీ, మీరు తప్పుల మీద తప్పులు చేస్తూ ఉన్నారు. కానీ రైతాంగం ఏం చేసింది? దేశానికి అన్నం పెట్టే రైతన్నను నడ్డి విరవకండి, ఇవాళ రైతన్నను ద్రోహం చేయకండి, రైతన్నను ఇబ్బంది పెట్టద్దని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఈ యాప్ను రద్దు చేయాలని డిమాండ్ చేసి, ఒకవేళ ఇదే విధంగా యాప్ని కనుక కొనసాగితే రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడి జరుగుతుంది. అదేవిధంగా కరీంనగర్ జిల్లా, జగిత్యాల జిల్లా, సిరిసిల్ల జిల్లా ఈ యొక్క జిల్లా కలెక్టర్లు కూడా యాప్ రద్దు చేసేంత వరకు ముట్టడి చేస్తాం. రైతన్న పక్షాన బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తాం. జై తెలంగాణ.